నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ చేస్తున్నాం. ఫోన్ రిలీజ్ అయ్యే ఛానల్ అయింది కానీ కొన్ని డిలేస్ వల్ల ఫోన్ అయితే మెల్లగా స్పెక్స్ రివ్యూ చేస్తున్నాం గైస్, ఏమనుకోకండి. అండ్ గైస్, చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే లింక్స్ ఏవైతే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు లోడ్ చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ అఫీషియల్ గా గైస్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ అయితే చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 39,000 ప్రైస్ అనమాట. సో బై నెక్స్ట్ హైలైట్ చూసుకుందాం. సో కింద హైలైట్స్ పెడితే మాత్రం వాళ్ళు 150 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ అనేసి అయితే పెట్టారు. అండ్ ఎండ్యూరెన్స్ ఎడిషన్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్లాట్ఫామ్ ఉంది. 15 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 120 హెర్ట్జ్ స్మార్ట్ డిస్ప్లే అనేసి కూడా అయితే పోయి వాళ్ళు ఇచ్చారు. అండ్ థిక్నెస్ చూసుకుంటే ఇట్లా చాలా సన్నగా ఉందనేసి అంటే 186 గ్రామ్స్ ఉంది స్మార్ట్ ఫోన్ అయితే. సో గైస్, ఫస్ట్ ప్రైస్ ఏంటంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుని అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఇక్కడ కూడా చూపించేస్తాను. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్లో ఫస్ట్ అయితే కలర్ చూసుకుందాం. 2 కలర్స్ వస్తుంది, సిరియా బ్లాక్ అండ్ ఫారెస్ట్ గ్రీన్ 2 కలర్స్. అండ్ ఇక్కడ మనకి 2-3 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట స్మార్ట్ ఫోన్లో. సో బై ఫస్ట్ వేరియంట్ చూసుకుంటేనేమో బేస్ వేరియంట్ 39,000 ఉంది. 128 GB స్టోరేజ్, 8 GB ర్యామ్, 80 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. తర్వాత 250 GB స్టోరేజ్, 12 GB ర్యామ్, 80 వాట్స్, 5000 mAh బ్యాటరీతో వచ్చేసరికి అయితేనేమో 43,000 ఉంది. అండ్ ఇక్కడ 250 GB స్టోరేజ్, 12 GB ర్యామ్, 150 వాట్స్ ఛార్జర్ అండ్ 4500 mAh బ్యాటరీతోన 44,000 ఉంది గైస్. డైరెక్ట్ ఒక పీసీ బిల్ చేసుకోవచ్చు 44,000కి. మిడ్ రేంజ్ బడ్జెట్ పీసీ అనేది వచ్చేస్తుంది. అండ్ నీది కథ అనమాట. సో ప్రైస్ అయితే ఓవర్ అనిపించింది నాకు. అదే ఓవర్ అన్న ఇట్లా తీసుకోవాలంటే మీకు బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. 8 GB ర్యామ్, 120 GB స్టోరేజ్, 80 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ మీకు మస్తు అయిపోతుంది. 80 వాట్స్ అయినా సరే కూడా మీకు ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఐ థింక్ హాఫ్ అన్ అవర్ లోపల కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుండొచ్చు. హాఫ్ అన్ అవర్ కాదు కానీ 38-40 మినిట్స్లో కూడా ఛార్జ్ అయిపోతుంది. సో మీరు వేరే వెబ్సైట్స్ ఏమైనా చూపించండి. ఇట్లా ఫ్లిప్కార్ట్లో చెక్ చేసిన. సో ఫ్లిప్కార్ట్లో అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ అమెజాన్లో అయితే స్టిల్ అవైలబుల్ ఉంది. మీకు బ్యాంక్ ఆఫర్స్ కూపన్స్ యూజ్ చేసి డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో బై స్పెక్స్ చూసుకుంటే బాగానే ఉంది. థిక్నెస్ 0.82 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ 186 గ్రామ్స్ అనమాట. సో పారామీటర్స్ అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉందన్నమాట. రెజల్యూషన్ చూసుకుంటే ఫుల్ HD+ రెజల్యూషన్ 2412x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. 394 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది అనమాట. అండ్ 120 Hz ఫ్లూయిడ్ OLED డిస్ప్లే వస్తుంది. సో మీకు ఇక్కడ రిఫ్రెష్ రేట్ అవుతుందో మీరు 60, 90, 120 దాకా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. ప్లాట్ఫామ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆక్సిజన్ OS వస్తుంది అన్నమాట. Android 12 బేస్ చేసుకొని. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 12 వస్తుంది. అండ్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ వస్తుంది అన్నమాట. మాలియా G16 గ్రాఫిక్స్ వస్తుంది. ర్యామ్ చూసుకుంటే మీకు 2 టైప్స్ వస్తుంది అన్నమాట. 8 GB ర్యామ్ అండ్ 12 GB ర్యామ్, LPDDR4X ర్యామ్ వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా అయితే 2 వేరియంట్స్ వస్తున్నాయి. 128 GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 250 GB స్టోరేజ్ వేరియంట్. UFS 3.1 వస్తుంది అన్నమాట. 2 అట్ లేన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఛార్జర్కి వచ్చేసరికి 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ వస్తుంది అదర్ వెర్షన్స్కి. అండ్ 5000 mAh బ్యాటరీ అన్నమాట. 2 సెల్ బ్యాటరీస్ వస్తాయి 2500 mAhవి. ఏదైతే 150 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ ఉందో అది మీకు 4500 mAh వస్తున్నాయి. 2 సెల్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే 2500 బదులు 2250 mAh వస్తుంది అనమాట. కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి అయితేనేమో సోనీ వాళ్ళ IMX76 సెన్సార్తో పాటు వస్తుంది అన్నమాట. 50 మెగాపిక్సెల్ కెమెరా, 1.8 అపర్చర్తో పాటు OS సపోర్ట్ కూడా ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్కి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది 2.2 అపర్చర్తో పాటు. మ్యాక్రో లెన్స్ వచ్చేసరికి అయితే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ 2 to 4 సెంటీమీటర్స్. అండ్ ఆటో ఫోకస్ ఉంది. తర్వాత ఫీచర్స్ 9 మోడ్స్ అవన్నీ మీకు తెలిసినాయి. ఫ్రంట్ చూసుకుంటే గైస్ 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది 2.4 అపర్చర్తో పాటు. అండ్ ఆబ్వియస్గా మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అన్నిట్లో కూడా HD 1080p వీడియో 30 fps రికార్డింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా పక్కకు పెడితే కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4x4a వస్తుంది అన్నమాట. LDA కనెక్టివిటీ గురించి. అండ్ మీకు ఆబ్వియస్గా 5G కూడా వచ్చేస్తుంది. అండ్
వైఫై చూసుకుంటే 2x2 మేము వస్తుంది అన్నమాట. అండ్ డ్యూయల్ బ్యాండ్ 5%, 2.5 5 GHz, అండ్ బ్లూటూత్ వర్జన్ 5.3 కూడా వస్తుంది అనమాట. NFC వస్తుంది. GPS చూసుకుని డ్యూయల్ బ్యాండ్ GPS వస్తుంది అనమాట. L1+L5 గ్లోనోస్ గ్యాలియోస్ వచ్చేసి E1 +E5A డ్యూయల్ బ్యాండ్ వస్తుంది. బైడూస్ అండ్ AGPS కూడా వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సెన్సార్ కోర్స్, ఫ్లికర్ డిటెక్ట్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో బాగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు మల్టీమీడియాకి సంబంధించిన స్పెక్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ బాక్స్ అయితే కాదు, ఇక్కడ వాళ్ళు అఫీషియల్గానే మెన్షన్ చేసి నేను సపరేట్గా ఏం చెప్తలేను, కానీ ఇక్కడ మీకు OnePlus 10R ఫోన్ ఆబ్వియస్గా వస్తుంది. 160 వాట్స్ సూపర్ బూఫ్ ఛార్జర్ వస్తుంది అనమాట. అండ్ కొన్నిటికైతే 80 వాట్స్ సూపర్ బూఫ్ ఛార్జర్ వస్తుంది. అదేందన్నా ఒక పాయింట్ అయితే మీరు రేజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ అఫీషియల్ సేల్లో చూసుకుంటే మీకు ఇక్కడ 150 వాట్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు 150 వాట్స్. అది ఇక్కడ చూస్తేనేమో బాక్స్లా మీకు 160 వాట్స్ వస్తుంది అనమాట. టైప్-C కేబుల్ వస్తుంది. క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్, సిమ్ ఇజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్స్ కూడా వస్తుంది. అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గైస్ OnePlus 10R 5G ఒక మంచి స్మార్ట్ ఫోన్ గైస్. నా ఒపీనియన్లో 80 వాట్స్ దానికి వెళ్ళండి. మీకు ఛార్జింగ్ టైం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కాదంటలేను, కానీ 80 వాట్స్ అయినా సరే మామూలు విషయం కాదు. సో బెటర్ గో ఫర్ 80 వాట్స్. మీకు 500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం లైఫ్ అనేది కూడా ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుంది అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. అండ్ గైస్ మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి, మీ ఒపీనియన్స్ అనేసి కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు నాకు అయితే నేనైతే ఒకటే మాట చెప్తున్నా బై, సింపుల్గా ఇది 40,000 దగ్గరకు వస్తుంది. సో చాలా మందికి అయితే రికమెండ్ చేయను. ఒకవేళ అయితే మీకు పైసలు ఉన్నాయంటే ఇట్లా తీసుకోండి. ఈఎంఐ మీద అయితే పైసలు అయితే వేస్ట్ చేయకుండా అనేసి అయితే నా అడ్వైజ్. అండ్ ఇక నెక్స్ట్ అయితే మీ ఇష్టం బై. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.